ప్రైజ్ ద లార్డ్. దావీదును కదా దేవుడు ఎన్నుకున్నాడు. యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను, నీవు అతని కుమారులో ఒకడిని రాజుగా నియమించెదను. సమూయేలు యెషయా ఇంటి యొద్దకు వచ్చిన తరువాత ఏలీయాబు మొదటి కుమారుని పిలువగా యెహోవా అతన్ని ఏర్పరచుకొనలేదనెను. రెండవ కుమారుడు అబీనాబాదును పిలువగా యెహోవా అతనిని కోరుకొనలేదనెను. మూడవ షిమియోను యెహోవా అతన్ని కోరుకొనలేదనెను. యెషయా 7 కుమారులను పిలవగా యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పాను. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా అతడు ఇంకనూ కడసారివాడున్నాడు. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలువనంపింపుము, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు రాగానే, నేను కోరుకొనిన వాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సమూయేలు దావీదును అభిషేకించెను. కానీ దావీదు జీవితంలో తాను ఎంత కష్టపడి పనిచేసినా, ఆ పని ఎంత నమ్మకంగా ఉన్నా గుర్తించలేని తండ్రి ఉన్నాడు. దావీదు ఎల్లప్పుడూ దేవుని హృదయానుసారుడుగా ఉన్నా పై రూపాన్ని లక్ష్యపెట్టే దైవజనుడిని కలిగి ఉన్నాడు. దావీదు ఏర్పరచుకొనుట్లో తండ్రి ఫెయిలైపోయినా, దైవజనుడు ఫెయిలైపోయినా దేవుడు ఎన్నడూ ఫెయిలైపోలేదు. దావీదు మహారాజుగా నిలబెట్టాడాయన. ఒక్క మాట, ఈ రోజుల్లో కూడా చాలామంది దావీదు ఎడారిలో జీవిస్తూ ఉన్నారు. మనుషులు నిన్ను తక్కువగా చూడొచ్చు, మీ కుటుంబం నిన్ను గుర్తించకపోవచ్చు, ఈ ప్రపంచం నిన్ను పక్కన పెట్టి ఉండొచ్చు, కానీ ఎల్షదాయి అయిన దేవుడు నీ చరిత్రను కూడా మార్చబోతున్నాడు. ఆమేన్.